గ్లౌం గం గణపతయే నమః. అనివార్య కారణాల చేత ఎవరికైనా వినాయక చవితి రోజు పూజించడానికి వీలు కాని ఎడల మరి ఒక రోజున అర్చించవచ్చా? ఆశౌచం, ఎవరో మరణించడం, ఎవరింట్లో ఎవరైనా జన్మించడం ఇలాంటివి ఏర్పడినప్పుడు దేవతారాధనకు దూరం ఉండాలి అంటారు పెద్దలు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ గణపతి పూజను ఎలా చేయాలి? మనం నిర్వహించకూడదు కదా, మరొక రోజున చేయవచ్చా? మరి ఒక రోజున చేసే అవకాశాన్ని ఈ వ్రతం అందించదు. వరసిద్ధి వినాయక స్వామి వ్రతాన్ని చవితి నాడే ఆచరించాలి, మనకు వీలు కాదు. అలాంటి తరుణంలో మన పేరు గోత్రములతో ప్రత్యామ్నాయంగా మరి ఒకరు ఆలయంలో కానీ వారి ఇంట్లో కానీ ఏర్పాటు చేసి అర్చన కొనసాగించవచ్చు. మనకు సంబంధించి జాత ఆశౌచం ఏర్పడింది, అలాగే మృత ఆశౌచం ఏర్పడింది. మనం ఈ అర్చన చేయడానికి ఉపయోగపడని స్థితిలో ఉన్నాం. ఇలాంటి సందర్భంలో ఎదురింటివారు, పక్కింటివారు, తెలిసిన వారు, బంధువులు, ఆత్మీయులు, మిత్రులు, స్నేహితులు ఎవరైనా కూడా మన ఇంటికి వచ్చి పూజాగృహంలో వినాయక ప్రతిమ ఉంచి దీపారాధన చేసి లఘువుగా బెల్లం ముక్క నివేదనగా అర్పించి 2 చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోవచ్చు. ఇది శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి ప్రాచీనుడు అందించిన విధి విధానం. వినాయక చవితి వ్రతం ఒక్కరోజుకు మాత్రమే ప్రత్యేకం, చవితి నాటికి మాత్రమే ప్రత్యేకం. దేశభక్తితో అలాగే ఇతర భౌతిక అనేక సందర్భాలను అనుసరించి ఈ వ్రతాన్ని 11 రోజులు చవితి నుంచి చతుర్దశి వరకు కొనసాగించారే కానీ వ్రతంలో ఎక్కడా చెప్పబడలేదు. ప్రత్యామ్నాయ మార్గం మన గోత్ర ప్రవరలతో ఆలయంలో అర్చన జరిపించడం, బంధువుల గృహాలలో జరిపించడం, అవకాశం ఉన్న ఎడల వారే మన ఇంటికి వచ్చి దీపారాధన చేసి విగ్రహాన్ని లఘువుగా సూక్ష్మ రూపంలో అర్చించి కాసింత పడిక బెల్లం ముక్క, పండు ఏదైనా నివేదనగా అర్పించి వెళ్ళడం. ఆశౌచం వచ్చినా నిత్యక్రియలు మానరాదు, ఇది శాస్త్ర ప్రమాణం. ఆశౌచం వచ్చినా సంధ్యావందనం మానరాదు, ఇది శాస్త్ర ప్రమాణం. ప్రమాణానికి అనుకూలంగా ప్రవర్తిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. వినాయక అనుగ్రహంతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.